పెద్ద పెద్ద పీతలు దొరికేసినాయో మరి భజనలాల్ గాళ్ళు ఏమన్నావురా? మొత్తం బతుకున్నాయండి. మరి ఏంటనుకుంటున్నారు? ఇక్కడ నదండి ఇది. ఈ నది పక్కన చాలా దొరుకుతుంటాయి. మరి స్పీడ్ అయిపో, మాకు స్టోరీ మార్చేస్తా వెళ్ళు. పొద్దున పుల్లలుంటే పుల్లలు ఏరుకుందామని వచ్చానండి. మా బావ మొన్న గుడిసెలోకి తీసుకెళ్లి శుభ్రం సితకొట్టేశాడండి. బ్లూ ఫిల్మ్లు బాగా చూస్తుంటావా? ఏం లేదు, ఎక్స్ప్రెషన్ సారీ. మన యూట్యూబ్ ఛానల్లో ఏటే మొత్తం తలుపులు వదిలేసావట అంటే తలుపులు అంటే అదేనండి బయట. మొన్న ఈ మధ్య చూసా గుంట మంచి పొంగు మీద ఉంది. గుడిసెలో సితకొట్టేశాడండి. తోల తీరిపోయింది. ఎప్పుడైనా పొరపాటుని సెదిరితే సెదురుతుందేమో గానీ ఇంకా కావాలని మూతలు తీయడం అయితే చేయనండి. అందరూ పడుకున్నాక మేటను ఒక మిషన్ ఆన్ చేస్తే వీటి గురించి మీకు కూడా తెలిసే ఉంటుంది. పుల్లలు ఏరుకుంటుంటేనే ఇక్కడ అలాగా ఇదేంటి గుంటల్లో తిరిగేస్తున్నాయండి. తిరిగేస్తుంటే సరే అని పట్టేసుకున్నానండి. ఎర్రిపోకు లాజిక్ నా దగ్గర మాట్లాడద్దు. చాలా చాలా స్పెషల్ గా చాలా బాగుండి టేస్టీగా ఉండి ఒక పీతల కూర. ఈ భాష అంటే నాకు ఒక్క ముక్క అర్థం కావట్లేదు. మీ అమ్మ కడుపులో మా ఆడ. మరి ఏమనుకుంటున్నారు? నేనంటే చాలా ఇష్టం మా బావకి. మీరు యాడ్ దెంగించుకున్నారు, మాకొద్దు. ఎందుకు ఆ బొక్కలో నేను పడ్డాను అంటే బిజినెస్ నువ్వు ఆర్టిస్ట్ కామని కదా, పెద్ద సూపర్ స్టార్. మరి మూకుడు బాగా ఏడెక్కిపోయినప్పుడు ఏం చేయాలి? శరీరం స్త్రీ సాంగత్యం కోరుతోందిరా. కొంచెం నూనె వేసుకోవాలి. అమ్మ దీనమ్మ ఎంత ఫాస్ట్ ఉంది. బెల్లం వేసుకోండి. నేనేమన్నా పిచ్చిపోకుండా అనుకున్నావా? అదే మొఖం మీదకి వచ్చేస్తుంది బాబా మంట. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. కింద మెసేజ్లు పెడుతున్నారు. ఏంటో తెలుసా? త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందంటే అక్క నీ వంటలు చూసి మేము హోటల్లో ఈ రకాలు వండుతున్నాము. చాలా చాలా బాగా. నేను నమ్మను. నమ్మద్దురా, అడుగుతూ ఎర్రగా ఫ్రై చేసుకోండి వీటిని, ఉల్లిపాయల్ని. మరి బొంద పోపులు వేసుకుంటే చాలా బాగుంటది. ఇలా చెప్తే థియేటర్ లో క్లాప్స్ పడవు, చెప్పులు పడతాయి. కానీ వేరే రకం పులుపు ఉంటది అనమాట. ఇప్పుడు మామిడి ఎందుకంటే ఉల్లిపాయలు బాగా వేగితే చాలా చాలా బాగుంటది. ఇవాళ మిడ్ నైట్ షోకి వెళ్ళు, ఎవడో ఎత్తుకుపోతాడు, శని వదిలిపోతాయి. శ్రీరెడ్డి అఫీషియల్ ఛానల్ ని బాగా ఎంజాయ్ చేశారని ఒక్కలే బాయ్.